మీద యేసు ప్రభు యొక్క గాయాలు కూడా అలాంటివే. ఇక్కడ గాయాలతో ఉన్నారు ఆయన. మహిమదేవం దాల్చి మహిమలోకంలోకి వెళ్ళారు. అక్కడ కూడా ఏం కనబడుతున్నాయి? గాయాలు కనబడుతూ ఉన్నాయి. మరి అనేక మార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం దేవదాసయ్య గారి యొక్క వర్తమానం. ప్రభు గాయాలు ఎప్పుడు మానును, ప్రభు గాయాలు ఎప్పుడు మానును అంటే ఆత్మీయ వర్తమానులు అయ్యగారు చెప్తూ వచ్చారు. భూలోకములో పాపి ఉన్నంత కాలము ప్రభువునకు గాయములే. భూలోకములో పాపి ఉన్నంత కాలము అనగా విశ్వాసి పాప జీవితంలో ఉన్నంత కాలము విశ్వాసి యొక్క పాప ఫలితమే ఆయనకున్న గాయములు. ఈ పాపి ఎప్పుడు పూర్తిగా పరివర్తన చెందుతాడో ఆయన గాయములు కూడా మారిపోవునని ఓ మారు అయ్యగారు ఆత్మీయ వర్తమానాన్ని తెలియచేశారు. అందుచేత మనం ఎక్కడో పాపములోనే ఉన్నాం, ఎక్కడో అపరాధములలోనే ఉన్నాము, ఎక్కడో మన చెడుగులందు మన వ్యసనములందే మనం ఆనందిస్తూ ఉన్నాం, ఎక్కడో శోధనలకు గురి కాబడుతూనే ఉన్నాం. ఇంకెప్పుడు ఆయన గాయములు మానేవి కనుక యోచించండి. ఎవరైనా వచ్చి అమ్మా నీ మూలంగానే నాకు ఈ గాయాలు కలిగాయంటే మనం చాలా అయ్యో నా మూలంగా ఈ గాయాలు పాలయ్యారా, క్షమించనయ్యా 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 అని కాళ్ళ వేళపడతాం. ఎందుకంటే మన మూలంగా వారు గాయపరచబడ్డారు కనుక.